ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ ప్లాస్టిక్ బాక్సులు, డబ్బాలు, గిన్నెలు అధికంగా ఉంటున్నాయి. చిరుతిండ్లు పెట్టుకోవాలన్నా, మిగిలిన కూరల్ని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలన్నా, పిల్లలకు బాక్సులు పెట్టి స్కూల్కు పంపించాలన్నా అంతా ప్లాస్టిక్ వస్తువుల్ని ఎక్కువగా వాడుతున్నారు. వీటిలో ఫుడ్ సేఫ్, మైక్రోవేవ్ సేఫ్ లాంటి ఆప్షన్లతో రకరకాల ప్లాస్టిక్ వెరైటీలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. తక్కువ ధరల్లో, రకరకాల రంగుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తుండటంతో వీటిని కొనుక్కునేందుకు అంతా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వీటి వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. అవి ఎంత నాణ్యమైనవైనా సరే వీటిని వాడటం సరికాదంటున్నారు. వీటి వల్ల సంతాన సమస్యలు, ఊబకాయం, మధుమేహం, బ్రెస్ట్ క్యాన్సర్, థైరాయిడ్ సమస్యలు, గుండెకు సంబంధించిన జబ్బులు వస్తాయని చెబుతున్నారు. ప్లాస్టిక్ డబ్బాల తయారీకి వినియోగించే హానికర రసాయనాలైన BPA, టాయిలెట్ల వంటివి హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తాయని నిపుణులు అంటున్నారు. ఇవి జీర్ణ వ్యవస్థ పనితీరుని దెబ్బతీసి హార్మోన్ల ఉత్పత్తికి అడ్డుపడతాయి. ఫలితంగా మహిళల్లో సంతాన సంబంధిత సమస్యలు తలెత్తుతున్నట్లు పరిశోధనలోనూ తేలింది. అలాగే మనం వాడే లోషన్లు, షాంపూలు, నెయిల్ పాలిష్లు, కాస్మెటిక్స్, రూమ్ ఫ్రెషనర్లు, పరిమళ ద్రవ్యాల్లోనూ టాయిలెట్లు ఉంటాయి. ఇవి టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గించి గర్భధారణ సమయంలో అధిక బరువుకు, కొన్ని పరిస్థితుల్లో గర్భస్రావాలకు కారణమవుతాయని అంటున్నారు. మనం ఉపయోగించే ప్లాస్టిక్ బాటిళ్లు, సన్ గ్లాసెస్, హెల్మెట్లలో ఉండే BPA, PCOS కు కారణమై సంతానం లేని సమస్యలను తెచ్చిపెడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. PCOS ఉన్న కొందరు మహిళల శరీరాల్లో BPA స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అందుకే క్రమంగా వీటి వాడకాన్ని క్రమంగా తగ్గించుకోవాలని కోరుతున్నారు. ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా గాజు, స్టీలు, చెక్కతో చేసినవి ఉపయోగించుకోవాలి. సరుకుల కోసం రీయూజబుల్ సంచులు వాడడం, ప్యాకేజ్డ్ ఆహారానికి దూరంగా ఉండటం, హెయిర్ స్ప్రే, పర్ఫ్యూమ్లు, నెయిల్ పాలిష్ల వాడకాన్ని తగ్గించడం, వీటికి బదులుగా BPA ఫ్రీ ఉత్పత్తులను వాడడం వల్ల ఈ ప్లాస్టిక్ భూతం నుంచి బయటపడే అవకాశం ఉందనేది నిపుణుల మాట.